హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన చికెన్ కర్రీని ఎట్లా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి. ఆల్మోస్ట్ అందరికీ చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో తెలుసు. చికెన్ కర్రీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ గ్రేవీతో. రిలేటివ్స్ వచ్చినప్పుడు గ్రేవీ కావాలి కదా. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 4 లవంగాలు అండ్ బిర్యానీ ఆకు, ఇలాగా ఒక ఆకుని చింపి ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత 4-5 పచ్చిమిరకాయలు ఇలా బార్గా చీల్చి యాడ్ చేసుకున్నాను. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఆయిల్లో ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ మగ్గేలోపు ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇట్లా వేసుకోవడం వల్ల సాల్ట్ అంతా పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఈలోపు ఆనియన్స్ అయితే ఇలా మగ్గి ఉంటాయి. ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. మీడియం ఫ్లేమ్లో ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. చూసారా, ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకపోతే ముక్క ఉడకకుండానే మాడిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసి ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి, సాల్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇట్లా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గించడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే 5 నిమిషాల తర్వాత ఇట్లా మగ్గి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా కారం నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా పౌడర్స్ అన్నీ, చికెన్ మసాలా పౌడర్ కూడా ఉంటే మీరు ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. చికెన్ ఎంత బాగా మగ్గించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మగ్గుతున్నప్పుడు దీనిపైన చిన్నగా కట్ పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు అయితే కర్రీ ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మగ్గే వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, గ్రేవీతో ఎంత బాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీ రోటీస్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ కూడా ఉంది కాబట్టి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ కర్రీని అయితే బాగా మగ్గించుకోవాలి. ఇదే విధంగా నా ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.